భారత సంతతికి చెందిన 29 ఏళ్ల వరుణ సురేష్ అనే యువకుడు 71 ఏళ్ల డేవిడ్ బ్రిమ్మర్ అనే వ్యక్తిని అతడి ఇంటి ముందే అత్యంత దారుణంగా గొంతు కోసి చంపేశాడు. దారుణ సంఘటన తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. పోలీసుల్ని చూసిన వరుణ్ మీరు రాకుంటే తానే వచ్చి లొంగిపోయేవాడినని పోలీసులకు తాపీగా చెప్పాడు. మరి ఓ 71 ఏళ్ల వయసు కలిగిన పండు ముసలివాడిని సురేష్ ఎందుకు చంపాల్సి వచ్చింది? ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత సంతతికి చెందిన ఓ 29 ఏళ్ల వరుణ్ సురేష్ అనే యువకుడు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రేమాంట్లో ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇక ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాల విషయానికొస్తే సురేష్ సమాజంలో మార్పు తేవాలనుకుంటున్నట్లున్నాడు. సమాజంలో లైంగిక దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలనుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఒకసారి కాలిఫోర్నియాలోని మేఘాలా వెబ్సైట్ను పరిశీలిస్తే అతని దృష్టికి లైంగిక దాడులకు పాల్పడిన వారి జాబితా కనిపించింది. వారిలో పసిపిల్లలపై లైంగిక దాడులు చేసిన 71 ఏళ్ల డేవిడ్ బ్రిమ్మర్ కనిపించాడు. ఇక బ్రిమ్మర్ విషయానికొస్తే అతడిపై 1992లోనే పలు అభియోగాలు మోపబడ్డాయని లాస్ ఏంజల్స్ టైమ్స్ పత్రికలో వార్తలు కూడా వచ్చాయి. పసిపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, అలాగే జూబ్లీ క్రిస్టియన్ సెంటర్లో పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు 9 నుంచి 15 సంవత్సరాల వయసు గల పలువురు బాలురపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని అభియోగాలు ఆయనపై మోపబడ్డాయి. అతనికి మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడినందుకు 9 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇక వరుణ్ మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడిన డేవిడ్ బ్రిమ్మర్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మైనర్లపై లైంగిక దాడులు చేసిన వారిని ఈ భూమి మీద బతికే హక్కు లేదని వరుణ్ సురేష్ భావించాడు. సురేష్కు బ్రిమ్మర్ అడ్రస్ కూడా తెలియదు. ఇక బ్రిమ్మర్ అడ్రస్ తెలుసుకునేందుకు ఇంటింటిని గాలించాడు. వెంటనే బ్యాగ్లో ఓ కత్తిని వేసుకుని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లాడు. తనకు తాను పబ్లిక్ అకౌంటెంట్గా చెప్పుకొని ప్రతి ఇంటి తలుపు తట్టాడు. ఒక చేత్తో నోట్బుక్, మరో చేతిలో కాఫీ కప్ పెట్టుకుని ఒక్కో ఇంటికి వెళ్లాడు. అక్కడ ఎవరూ బ్రిమ్మర్ లేడనుకుని నిర్ధారించుకున్నాడు. ఎట్టకేలకు చివరకు బ్రిమ్మర్ ఇంటికి చేరుకున్నాడు. తాము చంపాలనుకున్న వ్యక్తి ఎట్టకేలకు తన కంటి ముందు కనిపించేసరికి లోలోన సంతోషపడ్డాడు. తన టార్గెట్ బ్రిమ్మర్ అని నిర్ధారించుకున్న తర్వాత బ్రిమ్మర్తో సురేష్ కొంతసేపు మాట్లాడాడు. కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇక చివరకు సురేష్ బ్యాగ్లోంచి కత్తి తీసి బ్రిమ్మర్పై దాడి చేయడానికి ప్రయత్నించే లోపలే అతడు ఇంటి నుంచి పరుగులు తీశాడు. అతడి వెంట సురేష్ కూడా సినీ పక్కీలో మాదిరిగా పరుగులు తీశాడు. బ్రిమ్మర్ వెంట పరుగులు తీసినప్పుడు సురేష్ బ్రిమ్మర్ను నీవు దేవుణ్ణి నమ్ముతావా అని ప్రశ్నించాడట. కంగారుగా బ్రిమ్మర్ తన పొరుగున ఉన్న ఇంట్లోకి పరుగులు తీశాడు. వెంటనే ఇంట్లోని వారిని పోలీసులను పిలవాలని కోరాడు. బ్రిమ్మర్తో పాటు అదే వేగంతో సురేష్ కూడా పొరుగువారి ఇంట్లో ప్రవేశించాడు. అడ్డు వచ్చిన వారిని తోసుకుంటూ వెళ్లాడు. బ్రిమ్మర్ కిచెన్లోకి వెళ్లి దాక్కున్నాడు. సురేష్ కూడా కిచెన్లోకి దూసుకు వెళ్లాడు. వెంటనే ఇంటి యజమాని తన ఇంట్లోంచి వెళ్లాలని గట్టిగా అరవడంతో సురేష్ బ్రిమ్మర్ను ఇంటి బయటికి తీసుకువచ్చాడు. వెంటనే కత్తితో బ్రిమ్మర్ గొంతు కోశాడు. వెంటనే నెత్తురు చిందింది. తుది శ్వాస విడిచాడు. మైనర్లపై లైంగిక దాడులు చేసిన వారికి ఇదే శాస్తి జరగాలి. అతన్ని చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నాడు. హత్య జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు రావడంతోనే వరుణ్ సురేష్ సమయానికొచ్చారు. ఒకవేళ మీరు రాలేదంటే తానే వచ్చేవాడినని పోలీసులకు చెప్పాడు. తాను హత్య చేసింది మాత్రం పెడోఫైల్ అంటే పిల్లలపై లైంగిక వేధింపులు చేసిన వ్యక్తిని అని చెప్పాడు. ప్రతి ఒక్కరూ పెడోఫైల్ను అసహ్యించుకుంటారు. తనకు అలాంటి వారంటే అసహ్యమన్నాడు. బ్రిమ్మర్ను హత్య చేసినందుకు తానేమీ బాధపడ్డం లేదని విచారణ అధికారులకు చెప్పాడు. అయితే హత్య చేసిన వరుణ్ సురేష్ గత చరిత్ర చూస్తే అంతా నేరమయమే. అతడు పలు కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. 2021లో ఫేక్ బాంబు బెదిరింపుతో పాటు బెదిరింపులకు పాల్పడ్డం, దొంగతనాలకు పాల్పడ్డ నేరాల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. అలాగే హయాత్ ప్లేస్ అనే ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్ను వదిలిపెట్టి వెళ్లాడు. అయితే బ్రిమ్మర్ను హత్య చేయడానికి ముందు రోజు
పోలీసులు అనుమానిత వ్యక్తిని బ్రిమ్మర్ను హత్య చేసిన ప్రాంతంలోని కాల్చి చంపారు. అటు తర్వాత సురేష్ పోలీసులకు హయత్ హోటల్ సీఈఓ కూడా మైనర్ బాలురపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆరోపించాడు. మరి ఆ ఉద్దేశంతో హోటల్ వద్ద బ్యాగ్ పెట్టాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులతో మాట్లాడుతూ సురేష్ స్వర్గంలో అతనికి ఎంట్రీ ఉంటుందో లేదో తనకు తెలియదు, కానీ అతన్ని స్వర్గం గేట్ల వరకు పంపించడం తన బాధ్యత అని పోలీసులకు తాపీగా చెప్పాడు. కాగా వరుణ్ సురేష్ చేతిలో మైనర్ బాలురపై అత్యాచారం చేసిన బ్రిమ్మర్ను పైలోకానికి పంపాడు. మరి పోలీసులకు చిక్కకుంటే మరింతమంది పెడోఫైల్ను పైకి పంపేవాడు అని పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు.